హలో ఎవరివన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ ఐసీ ఇంజన్స్ అని ఏం తెలుసుకుందాం. జస్ట్ ఫ్యూయల్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ దట్ కెన్ కంబైన్ విత్ ఆక్సిజన్ అండ్ రిలీజ్ హీట్ ఎనర్జీ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ కంబషన్. అంటే ఫ్యూయల్ అనే సబ్స్టెన్స్ మనకి ఆక్సిజన్తో కలిసి మనకి హీట్ ఎనర్జీ రిలీజ్ చేయాలి. హీట్ ఎనర్జీ రిలీజ్ చేసేటప్పుడు మనకి ఏమవ్వాలి, కంబషన్ అనేది జరగాలి. ఓకే, ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ ఐసీ ఇంజిన్ మస్ట్ బీ ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీస్. దే షుడ్ బీ చీప్ అండ్ రెడీలీ అవైలబుల్ విత్ గుడ్ క్వాలిటీ. అంటే మనకి ఐసీ ఇంజన్కి యూజ్ చేసే ఫ్యూయల్ అనేది మనకి ఇంప్యూరిటీస్ ఫ్రీగా ఉండాలి. అంటే మనకి దాన్ని ఫిల్టర్ చేయాలి. ఇంప్యూరిటీస్ లేని ఫ్యూయల్ మాత్రమే మనం యూజ్ చేయాలి. దట్టు అది మనకి చీప్గా దొరకాలి అండ్ ఎక్కడైనా మనకి అవైలబుల్గా ఉండేటట్టు విత్ గుడ్ క్వాలిటీలో ఉండేటట్టు మనం చూసుకోవాలి. The desired quantities of IC engine fuels used. It should be volatile. Volatile అంటే ఏంటి, మనకి త్వరగా ఎవాపరేట్ అయిపోవడం, ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోవాలి. ఓకే, మనం తీసుకునే ఫ్యూయల్ అనేది కొంచెం ఫాస్ట్గా ఎవాపరేట్ అయ్యేటట్టు ఉండాలి. ఓకే, షుడ్ బి వాలటైల్, టెండెన్సీ ఆఫ్ లిక్విడ్ ఫ్యూయల్ టు ఎవాపరేట్. ఓకే, టు ప్రొడ్యూస్ గుడ్ మిక్చర్ ఆఫ్ ఫ్యూయల్ ఫర్ ఈజీ కంబషన్. మనకి ఈజీగా కంబషన్ అవ్వడానికి మిక్చర్ ఫాస్ట్గా అవ్వాలి. ఓకే, మనకి ఎయిర్ అండ్ ఫ్యూయల్ మిక్చర్ అనేది చాలా ఈజీగా జరిగి మనకి చాలా ఫాస్ట్గా ఎవాపరేట్ అనేది అవ్వాలి. ఓకే, షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సల్ఫర్. మనకి సల్ఫర్ ఫ్రీ ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి బర్న్ కంప్లీట్లీ విత్ మినిమమ్ ఎక్సెస్ ఎయిర్ అండ్ షుడ్ బి రిలీజ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్. షుడ్ హ్యావ్ హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ. మనం ఏదైతే ఫ్యూయల్ తీసుకుంటున్నామో ఆ ఫ్యూయల్కి మనకి హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ ఉండాలి. అండ్ మనం తక్కువ ఎక్సెస్ ఎయిర్ పార్టికల్స్తో మనకి హై క్వాంటిటీ లేదా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ని మనకి అది ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, దే కామన్లీ యూజ్డ్ ఫ్యూయల్ ఇన్ ఐసీ ఇంజన్స్ ఆర్ గ్యాసెస్ ఫ్యూయల్. గ్యాసెస్ ఫ్యూయల్ అంటే ఎల్పిజి. ఎల్పిజి అంటే ఫుల్ ఫామ్ ఏంటి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లిక్విడ్ ఫ్యూయల్స్. లిక్విడ్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్, అంటే మనకి పెట్రోల్, డీజిల్ అండ్ కెరోసిన్. ఓకే, నెక్స్ట్ ద సాలిడ్ ఫ్యూయల్స్ ఆర్ నాట్ జనరల్లీ యూజ్డ్ ఎట్ present because of the problem in handling the fuels and disposing the ash after combustion. మనకి సాలిడ్ ఫ్యూయల్స్ని మనం ఎందుకు యూజ్ చేయట్లేదంటే మనకి డిస్పోజింగ్ ద యాష్ ఆఫ్టర్ కంబషన్. మనకి కంబషన్ జరిగిన తర్వాత మనకి ఎప్పుడైతే యాష్ అది ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం డిస్పోజ్ చేయలేక, దాన్ని వాటితో మనం హ్యాండిల్ చేయలేక మనం సాలిడ్ ఫ్యూయల్స్ అనేవి మనం యూజ్ చేయట్లేదు. ఓకే, మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే లిక్విడ్ ఫ్యూయల్స్నే మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.